హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంటి ముందు ఈ చెట్టు ఒక్కటి ఉంటే చాలండి, కానీ ఇవి నైటే పూస్తాయి. నైట్ ఈ పూలు కోసము ఎంతమంది ఎదురు చూస్తారో తెలుసా. చాలామంది ఈ పూలు తెలిసిన వాళ్ళు మాత్రం చెట్లు ఉంటే మాత్రం ఒక్క మొగ్గైనా ఉంటే నైట్ వదలకుండా ఆ పువ్వునైతే చూస్తారండి. ఆ పువ్వు విరబూసినప్పుడు చూసి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఆ పువ్వు విరబూసినప్పుడు అక్కడ ఎంత మంచి సువాసన వెదజల్లుతుందంటే అంత బాగుంటుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ చెట్టు దగ్గర. అసలు నిజంగా ఎంత ఇది దేవుడి పుష్పం అని చెప్పొచ్చు. దీన్ని బ్రహ్మ కమలం అంటారండి. ఈ బ్రహ్మ కమలం అని పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ బ్రహ్మ చేతిలో ఒక పువ్వు ఉంటుంది, మీరు గమనించారో లేదో. అదే మాదిరిగా అనిపిస్తుందండి ఈ పువ్వు. ఆయన చేతిలో ఉండేది తామర పువ్వు.